తులారాశి వారికి 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీకు ధనపరంగా కొన్ని రకాలైనటువంటి లాభాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. నష్టాలంటే ఇక్కడ పెద్ద పెద్ద నష్టాలు, ప్రమాదాలు అనేం కాదండి. కాకపోతే ఏంటంటే మన అని నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నమ్మక ద్రోహాలు, కొన్ని రకాలైనటువంటి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. అవి ఏంటి, వీడియో మీరు పూర్తిగా వింటే అవి మీకు చక్కగా అర్థమవుతాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఏం చేయాలి ఏంటి అనేది పరిహారాల రూపంలో, అలాగే మీకు అర్థమయ్యే భాషలో అంటే తెలిసే విధంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి నేను మీకు చెప్పటం అనేది జరిగిద్ది. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో వీరిది 7వ రాశి అనమాట. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే ఈ తులారాశి వారి మీద శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఉండి, డబ్బు పరంగా అయితే ఈ తులారాశి వారిలో 100కి 60-70% మంది మాత్రం వెల్ సెటిల్డ్. ఇక్కడ పూర్తిగా అంటే చెప్పేది వినండి, 60-70% మందికి డబ్బు పరంగా దిగులు లేదు. ఇక ఒక 30% మంది, 40% మంది ఏదైనా కాస్తో కూస్తో డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడే వాళ్ళైతే ఉన్నారు. అసలు లేరని అయితే నేను చెప్పట్లేదు. అలాగా పూర్తిగా అంటే అసలు అందరూ కూడా ఇబ్బందులు పడేవాళ్ళని చెప్పేసేసి మనం అంటానికి లేదు. ఎక్కువ శాతం ఈ తులారాశి వారిలో డబ్బు ఉన్నవారే ఎక్కువగా ఉంటారని చెప్పేసేసి మనకి అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పటం అనేది జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా సరే కష్టపడితే మాత్రమే వీరు ఆ డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే స్థిరచరాస్తులు ఉన్నప్పటికీ వీరిలో కొంతమందికి వీరేంటంటే వీరి తెలివితేటలతోటి వీరి సొంత కాళ్ళ మీద వీరు నిలబడి జీవితంలో ముందుకెళ్ళాలి, మేము నలుగురిలో ఒక గొప్పగా ఉండాలి, ఒక స్టేజీలో ఉండాలి, జీవితానికి అంతా డబ్బే ప్రధానం, డబ్బే మూలము, మనకి ఎవరన్నా నలుగురిలో అంటే గౌరవం ఇవ్వాలన్నా, పిలిచి పద్ధతిగా పలకరించాలన్నా వెనకమాల డబ్బుంటేనే మనకన్నీ కూడా మర్యాదలు దక్కుతాయి అని చెప్పేసేసి వీరు డబ్బుని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి అలాంటి డబ్బు కోసం వీళ్ళు ఏంటంటే బాగా కష్టపడతారు. ఆ కష్టం కూడా నీతిగా నిజాయితీగానే పడతారండి. అంటే ఎవరికన్నా అన్యాయం చేద్దాము, మోసం చేద్దాము, షార్ట్ కట్లో సంపాదిద్దాము అని చెప్పేసి ఎప్పుడు కూడా వీళ్ళు అనుకోరు. వీళ్ళు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనమాట. తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అంటే నీతి నిజాయితీలతో తెలివితేటలతో సంపాదించుకుంటూ ఉంటారనమాట. అలా వీరికేంటంటే ప్లస్ పాయింట్ కలుసుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించుకోండి. అంటే మీలో కొంతమంది అనుకుంటా ఉంటారు, అదేంటి మేడం అసలు మాకు ఎప్పుడూ బాధలే, మేమేం పని చేసినా కూడా మాకు అవ్వదండి, అసలు మాకు కలిసే రాదు, మీరేంటి కలిసి వచ్చిద్దని చెప్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మీరు అనుకున్న దాంట్లో పూర్తిగా నిజమైతే లేదండి. కావాలంటే మీరు గమనించుకోండి. 10 రకాల పనులు మీరు అనుకున్నప్పుడు కనీసం ఒక 5-6 పనులైనా గట్టిగా అవుతాయి, 2-3 పనులు అవ్వకపోవచ్చు. అందుకని చెప్పేసేసి ఎప్పుడైనా సరే జరగని దాని మీద కాదు, జరిగిన దాని మీద కూడా మనం దృష్టి అనేది ఉంచుకోవాలి. అలాంటివి ఎవరికైనా అవ్వవు. మనము 10 రకాలు అనుకున్నప్పుడు 10లో 4-5 మాత్రమే సక్సెస్ అవుతాయి. సగానికన్నా ఎక్కువ అవ్వని సందర్భాలే ఉంటాయి అన్నమాట. ఏ మనిషికైనా సరే అంతే ఉంటాయి. కానీ మీకేంటంటే మీకున్నటువంటి కలుసుబాటు వల్ల, మీకున్నటువంటి దైవానుగ్రహం వల్ల మీరు కష్టాలు పడ్డప్పటికీ, కింద మీద పడినప్పటికీ మళ్ళీ లేచి నిలబడగలిగినటువంటి ఆ పట్టుదలతో ఉంటారు. కాబట్టి మీరు ఆ పనిని పూర్తి చేయగలుగుతారనమాట. అంటే ఆ కెపాసిటీ లెవెల్స్, ఆ తపన, ఆ ఆరాటం, మేము చెయ్యాలి, మేము సంపాదించాలి, మేము నిలబడాలి జీవితంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పేసి ఏంటంటే గట్టిగా కష్టం అనేది పడుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ దైవానుగ్రహం అనేది మీ కష్టమే. ఎప్పుడైనా సరే దైవానుగ్రహం అంటే ప్రత్యేకంగా ఎవ్వరికీ ఉండదండి. మన కష్టమే మన కలుసుబాటు, మన కష్టంలోనే మనకు దైవానుగ్రహం అనేది ఉంటుంది. మన కష్టమే మనకు లక్ష్మీదేవి. ఇట్లా మనం చేసుకునే పనులను బట్టి అందరూ అంటారు ఏదేదో అది ఇది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అవన్నీ నిజాలు అయినప్పటికీ కూడా మనకి ఫస్ట్ ఇప్పుడు కలుసుబాటు అనేది రావాలి అనంటే ముందు కష్టం అనేది ఉండాలిగా. మనం కష్టపడితే కలుసుబాటు వచ్చిద్ది. మనం ఎగ్జామ్స్ రాస్తేనే కదా కష్టపడి చదివి అక్కడ మనం ఫస్ట్ మార్క్ వస్తాము, లేకపోతే సెకండ్ వస్తాము, లేకపోతే ఫెయిల్ అవుతాము అన్నది మనం చదివి కష్టపడి చదివిన దాన్ని బట్టి మనకు మార్కులు అనేవి ఆధారపడి ఉంటాయి. అది కలుసుబాటు అనమాట. మన కలుసుబాటు బాగుందనుకోండి,
కొంచెం ఒక రకంగా చదివినా కూడా చక్కగా మనకు అన్ని చదివినయే వచ్చి మనం బాగా రాసామనుకోండి ఎక్కువ మార్కులు వస్తాయి. అది కలుసుబాటు అట్లా. కానీ కష్టమైతే మాత్రం తప్పనిసరి కదా, అంటే చదవటం మన ధర్మం. అట్లాగే మనము పని పరంగా అంటే అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, అది ఏ రంగమైనా అవ్వచ్చు. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, ఇట్లా చాలా రకాల వాళ్ళు ఉంటారు అనమాట. బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు. ఇలా వారేంటంటే వారి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి, వారి కష్టం వారు పడినప్పుడు దైవానుగ్రహం అనేది అప్పుడు మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట. మీ కష్టాన్ని బట్టి మీ కలుసుబాటు అనేది ఆధారపడి ఉంటుంది. అట్లా కాకుండా అసలు ఏదీ లేకుండా మేము ఖాళీగా కూర్చుంటాము, మాకు కలిసి వచ్చిద్దన్నారు, మాకు లక్షలు రావాలి, కోట్లు రావాలంటే ఎవ్వరికీ రావండి. ఎంత పెద్ద కోటేశ్వరుడికైనా సరే వాళ్ళు పడినప్పుడు కష్టం వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళ రోజున సంపాదించుకోగలిగారు. వాళ్ళకి ఆ కష్టానికి తగినట్లుగా దైవం కలుసుబాటునిచ్చింది కాబట్టి వాళ్ళ రోజున కోటేశ్వరులు అవ్వగలిగారు. అట్లాగే మీలో ఏంటంటే కొంతమంది డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయండి. గొప్ప గొప్ప వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి సమయానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఎవరినన్నా అడిగి అంటే అప్పుగా అడగటం అవ్వచ్చు, చేబదులుగా అడగటం అవ్వచ్చు, అలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఈ తులారాశి వారిలో చాలా మందికి ఉన్నాయి. కొంతమంది అయితే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశిలో. మనకి ఎప్పుడైనా సరే ఏ రాశిలోనైనా సరే కోటేశ్వరులు ఉంటారు, కూటికి లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అది వారి యొక్క గ్రహస్థితిని బట్టి, వారి జాతక పరిస్థితులను బట్టి, వారి యొక్క అంటే జాతకంలో గురుబలం అనేది పుష్కలంగా ఉన్నప్పుడు మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ గురుబలం కోసం మీరేంటంటే కాస్త చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గురుబలం అనేది పుష్కలంగా ఉండి మీకు సమస్యల సంఖ్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు అవ్వచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా సరే, ఆ పాలను తీసుకొని ఆ పాలల్లో కాస్తంత పసుపు వేసేసి ఆ పసుపును మీరేంటంటే కాస్త నుదుటి మీద బొట్టుగా కానీ లేకపోతే కంఠం మీద కానీ అట్లా మీరు కొంచెం రాసుకుంటాము, అట్లా బొట్టులాగా పెట్టుకున్నట్లయితే మీకేంటంటే మనకు పసుపు కానీ పాలు కానీ చాలా పవిత్రమైనవి. అంటే పాలల్లో అలాగే పసుపులో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి మనకు అంటూ ఉంటారనమాట. అట్లాంటి వాటితో అంటే శుద్ధి అయినటువంటి పదార్థాలు, దైవానికి అంకితం చేయబడినటువంటి పదార్థాలు అనమాట. అలాంటి వాటితో చక్కగా మనం అలా రాసుకుంటే అంటే కొంచెం నుదుటి మీద కానీ ఇట్లా కంఠం దగ్గర కానీ అట్లా పెట్టుకున్నట్లయితే మనకేంటంటే గురుబలం అనేది పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే కాస్త రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు అలాగే కాస్త పసుపు కుంకుమ వేసేసి నీటిని కలిపి అక్కడ రావి చెట్టుకి పోయటము, అంటే ఏదన్నా గుడుల్లో ఉంటాయి కదా అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు తీసుకొని నల్ల నువ్వులు పసుపు కుంకుమ కలిపినటువంటి నీటిని పోసేయటము, చెట్టును తాగటము, మీకు కుదిరితే ప్రదక్షిణలు చేయటము, ఇలాంటివి చిన్న చిన్నవి చేయటం వలన ఏంటంటే ఖర్చు లేని పరిహారాలు అనమాట. మనకి గురుబలం అనేది పెరిగి మనకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే చాలామందికి తెలిసినటువంటి విషయమే కాస్త ఆవుకు మనకిళ్ళకు దగ్గరలో ఉన్న ఎక్కడన్నా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా కాస్త వాటికి పచ్చిగడ్డి కానీ లేకపోతే ఒక అరటి పండు లేకపోతే ఒక క్యారెట్ ఒక బీట్రూట్ 2 టమాటాలు ఏదో ఒకటి ఆవుకు అట్లా పెట్టడం వలన ఏంటంటే చాలా వరకు కూడా మన చేతి ద్వారాగా తెలియక చేసినటువంటి కర్మలు కానీ పాపాలు కానీ దోషాలు కానీ తొలగిపోయి మనకు బాగా కలిసి రావటానికి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏంటంటే మన బాధలు మనకుంటా ఉంటాయి, కానీ జనానికి ఏంటంటే బ్రహ్మాండం బద్దలు కొట్టినట్లుగా కనిపిస్తూ ఉంటామన్నమాట. అలా ఏంటంటే జనాలు ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. పాత గుడ్డ కట్టుకున్నా కూడా ఎదుటి వారికి ఏంటంటే కొత్త బట్టలు వేసుకున్నట్లుగా, పట్టు చీర కట్టుకున్నట్లుగా, పట్టు బట్టలు వేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో సమాజం అలా ఉందన్నమాట. అందరినీ అంటలేదండి, కొంతమంది అంటే కొంతమంది తక్కువ మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రమైనా మనం ఉండగలిగాము. కానీ ఎక్కువ శాతం ఏంటంటే కుళ్ళు కుచితాలతో ఈర్ష్య అసూయలతో పక్కన వాళ్ళు బాగుపడుతున్నారంటే వారికి ఏదో ఒక రకంగా నష్టం చేయాలని చూసే వాళ్ళే జనం ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇంటి ఎదురు వాళ్ళు అవ్వచ్చు, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మన బంధువుల్లో అవ్వచ్చు, మన రక్త సంబంధికుల్లో అవ్వచ్చు, ఏంటంటే కాస్త మనం బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. పైకి నవ్వులు నవ్వుతూ లోపల మాత్రం విషం చిమ్మే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి దిష్టి ప్రభావం వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి
అనేటటువంటి సమస్యల్లో మనం ఇరుక్కుపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఆ నెగిటివిటీని పోగొట్టుకోవటానికి కాస్త ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంటే ఒకవేళ కొంతమందికి నిత్యం కుదరకపోయినా కొన్ని రోజులు అంటే దైవానికి అంకితం చేయబడిన రోజులు సోమవారం రోజున శివాలయానికి వెళతాము, శివుడికి పూజ చేసుకోవటము, శుక్రవారం రోజున ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవటము, కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసుకోవటము, నిమ్మకాయలు తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకొని కాస్త మీ ఇంటి గుమ్మం ఎదురుగా కట్టుకోవటము, మీరు కూడా అప్పుడప్పుడు కాస్త ఎండుమిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, ఇలాంటివి కొన్ని పరిహారాలు చేయటం వలన ఆ దిష్టి ప్రభావం అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఏంటంటే నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి. అలాంటిది మనం ఎంతండి మనుషులమి, ఎంతసేపు ఏదన్నా మంచి జరగాలన్నా కాసేపు పట్టదు, చెడు జరగాలన్నా కూడా కాసేపు పట్టదు అనమాట. టైం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండటం అనేది తప్పనిసరి. మీకేంటంటే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు, మీకు చేతి నిండా పని అనేది ఉంటుంది. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు. మీకేంటంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే మీరు చేసిన అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు చేసిన దానికన్నా కూడా ₹1 అయినా ఎక్కువ రావటం అన్నమాట. అంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు రావటము, మీరు ఆ డబ్బును చూసి సంతోషపడగలగటం, దాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. అలా మీ కష్టానికి మించినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే ఆ ధనాన్ని ఏంటంటే మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఆదాయం కన్నా కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి మీ రాశి పరంగా. కాబట్టి మీరేంటంటే ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. అంటే మీ అవసరమైనటువంటి ఖర్చులైనా సరే అవి నిజంగా ఎంతవరకు అవసరమా లేదా అనేది మీరు ఆలోచించుకొని ₹1 ఖర్చు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయండి. లేకపోతే ఏంటంటే మళ్ళీ అప్పులు పాలైపోవటము, ఇబ్బందులు పడటము, నలుగురిలో మనం ఒక టాప్ పొజిషన్లో నిలబడాలనుకున్నప్పుడు నలుగురు ఏంటంటే అన్ని గమనిస్తూ ఉంటారు, మనం ఎప్పుడు పడిపోతామని చెప్పేసేసి, అంటే పండగ చేసుకోవటానికి. అలాంటి వాళ్ళకి పండగ చేసుకోవటానికి అవకాశం అనేది ఇవ్వకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు అనేవి మనం తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే స్నేహితులు అని చెప్పేసి లేకపోతే చుట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కడుపులో విషయం మీ బాధ అని చెప్పుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోమాకండి. ఎందుకంటే మనకు బాధ మన విషయం కాబట్టి మనకు బాధ, పక్కనోడికి అదేంటంటే ఎటకారంగా అంటే తప్పుగా, అందులో కూడా మనల్నే తప్పుగా ఆ బాధల్లో మనం ఏదో బాధ తగ్గిద్దని మనం చెప్పుకుంటే ఆ బాధల్లో రకరకాలుగా వెతికి చివరికి మనల్నే తప్పుగా చూపించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవ్వరు ఈ రోజుల్లో మంచి వాళ్ళు లేరండి. ఎక్కువ శాతం వచ్చేటప్పటికి ఎదుటి వాళ్ళు మన మీద నిందలు వేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా జనంతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మాట్లాడవద్దు, జనానికి టచ్లో ఎక్కువగా ఉండవద్దు. మీరు ఫోనుల్లోనైనా సరే ఎక్కువగా మాట్లాడవద్దు. ఏదైనా అవసరం ఉంటే ఏంటి అంటే ఏంటి అంతవరకే, అంతకు మించి మీరు ఎక్కువ కనుక మాట్లాడారంటే మీరు చులకనైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది, నిందల పాలైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది, మీ గౌరవాన్ని మీరే చేతులారా తగ్గించుకుంటారనమాట. కాబట్టి ఇంట్లోనైనా బయటైనా సరే అవసరం ఉన్నంత వరకు మాట్లాడండి. బయట వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం అనేది నేర్చుకోండి. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉంటారు. అలా అంతవరకే చూసుకోండి. కానీ ప్రతి వాళ్ళని కూడా మన అని పూర్తిగా నమ్మితే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ తులారాశి వ్యక్తుల్లో ఎవరైతే ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారో వారికి కూడా చాలా వరకు కూడా బాగుంది. ప్రేమ వివాహాలు జరిగేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది బాగుంటుంది. డబ్బు పరంగా కూడా మీకు కలిసి వచ్చే సమయం. నేను చెప్పినట్లుగా కష్టం మీ చేతుల్లో ఉంది, కష్టం మీరు పడండి, కలుసుబాటు మీకు ఇవ్వటానికి దైవం సిద్ధంగా ఉంది. అంతేగాని ఖాళీగా కూర్చొని కోట్లు కావాలంటే ఎవ్వరికి కూడా జరగని పని. కాబట్టి మీరు కష్టపడండి, దైవం మీకు రూపాయి కాడ ₹4 ఇస్తుంది. అలాగే ఈ విద్యార్థులు తులారాశిలో ఎవరైతే ఉన్నారో వారు చక్కగా చదువుతారు. వాళ్ళు చక్కగా చదివిన దానికి తగ్గట్టుగా వారి కష్టానికి తగినట్లుగా మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అవకాశం కుదిరితే విదేశాల్లో చదివేటటువంటి అవకాశం అనేది ఉంది. లేదా మామూలుగానైనా సరే మంచి అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా మంచి కాడ వాళ్ళు చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే
సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. వీళ్ళకేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి దానికోసం మీరేంటంటే కాస్త మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్ ఫుడ్స్ తగ్గించడము, జంక్ ఫుడ్స్ తగ్గించడము ఇలాంటివి చేస్తే మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ తులారాశి వారిలో ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వారికి కూడా కాస్త లేటుగా అయినా సరే మంచి సంబంధాలతో వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. 10లో 2-3కి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. రాజకీయ నాయకులకు కూడా కొన్ని మానసికంగా టెన్షన్స్, సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటివి ఉన్నప్పటికీ కూడా వీరికి ధనపరంగా అయితే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రతి విషయంలో కూడా డీప్గా వెళ్ళమాకండి. అర్థమైంది కదండి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 3 రోజులైతే ఇది డబ్బు పరంగా అయితే ఖచ్చితంగా ఈ 3 రోజులు మీకు చేతికి అందుతుంది. ఆరోగ్యం మీద కూడా మీరు కాస్త దృష్టి ఉంచండి. లేదంటే ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అర్థమైంది కదండి ఏంటి అనేది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంది. వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.